అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎస్హెచ్జి గ్రూప్ ప్రొఫైలింగ్ యాప్ అని చెప్పేసి డ్వాక్రా మహిళలకైతే ఒక యాప్ లో అయితే ఆన్లైన్ అయితే చేస్తున్నారు కదండి. మీ ఆధార్ కార్డు జిరాక్స్లు, అలాగే మీ రేషన్ కార్డు జిరాక్స్లు, ఫోటో, మీ లోన్ ఫోటో ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఏంటి అనేది అయితే చాలా మందికి తెలియదు. మనకి సిఆర్పీలు అంటే యానిమేటర్లు, డ్వాక్రా యానిమేటర్లు పిలిచి ఆన్లైన్ అయితే చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు, అసలు దీని వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఎందుకని మన జిరాక్స్లు అన్ని అడుగుతున్నారు అనేది అయితే చాలా మందికి తెలియదండి. సో ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా అయితే దానికి సంబంధించిన వివరాలను అయితే మీకు అందజేస్తాను. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలా మట్టుకు ఏంటంటే ఒక్కటే అండి డౌట్, అసలు ఎందుకు తీసుకుంటున్నారని నన్ను కూడా చాలా మంది అడిగారు. అదేంటంటే ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ అనేది డ్వాక్రా మహిళలకు చాలా చోట్ల అన్యాయం అయితే జరుగుతుంది. చాలా మంది ఏ వ్యాపారాలు చేయకుండా అయితే తీసుకుంటున్నారు. అలాగే చాలా మంది ఫేక్ గా ఒకళ్ళ డబ్బులు ఇంకొకరు తీసుకుంటున్నారు, వాళ్ళు కడుతున్నారు, వీళ్ళకేమో కమిషన్ ఇచ్చి ఎంతో కొంత వీళ్ళనైతే పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్ తో పాటు కొన్ని చోట్ల యానిమేటర్లు లేదా బ్యాంక్ వాళ్ళు కుమ్మక్కయ్యి లేదా గ్రూప్ లీడర్లు గాని మోసాలు అయితే జరుగుతున్నాయి కదా, అలాంటివి అరికట్టడానికి, అలాగే ముఖ్యంగా వచ్చేసి చాలా మంది మిషన్ వ్యాపారం చేస్తున్నాము, పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నాము అని అయితే లోన్లు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, అలాగే వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఈ కామర్స్ సంస్థ ద్వారా వీళ్ళకి టైఅప్ అయ్యి వీళ్ళ ప్రొడక్ట్ ని ఆ ఈ కామర్స్ సంస్థ ద్వారా వీళ్ళు అమ్ముకునే విధంగా అయితే గవర్నమెంట్ అయితే వీళ్ళకి ప్రత్యేక యాప్ ని అయితే ముందుకు తీసుకురాబోతున్నారు. అదే విధంగా అయితే ఇంకా ముఖ్యంగా వచ్చేసి వీళ్ళకి యూపీఐ పేమెంట్స్ కూడా అలవాటు చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న కస్టమర్స్, చేంజ్ లేక వెళ్ళిపోయే కస్టమర్స్ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర పర్చేస్ చేయాలంటే యూపీఐ పేమెంట్ ఉంటే ఈజీ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఈ పద్ధతిని అయితే తీసుకొచ్చారండి. ఈ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ లో మనం ఆన్లైన్ చేయించుకుంటే ఎనీవేర్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఒక యాప్ అయితే ఇస్తారో ఆ యాప్ ద్వారా మనం కావాల్సిన సరుకుల్ని అమ్ముకోవడం గానీ, అలాగే మనం ఇంకా మన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలంటే టిప్స్ కూడా మనకి ఒక యాప్ ద్వారా అందించాలనే అయితే ఉద్దేశంతో అయితే ఉన్నారు. అలాగే వీధి వ్యాపారస్తులకి మనకి చిన్న చిన్న లోన్స్ ఇస్తారు, 20,000 10,000. అప్పుడప్పుడు మనకి డ్వాక్రా లోన్స్ అనేవి 4 years కి, 3 years కి, 2 years కి ఇస్తూ ఉంటారు కదా. సో అప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కసారి వ్యాపారం లాస్ వచ్చి అర్జెంట్ గా ఒక 10,000 అవసరమై ఉంటుంది, ఒక 20,000 అవసరమై ఉంటుంది. సో ఇటువంటి సమయాల్లో ఇబ్బంది అవుతుంది కదా. సో ఈ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ లో మనం ఎన్రోల్ అయి ఉంటే మన ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఏ లోన్స్ వస్తున్నాయి ఏంటి అనేది వాళ్లే స్వయంగా అయితే మనకి క్లియర్ గా అయితే చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మన వాట్సాప్ కి, అలాగే మన మామూలు ఫోన్ మెసేజ్ కి కూడా మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ లోన్స్ అందుబాటులో ఉన్నాయి, మీరు ఎలిజిబుల్ పర్సన్, మీరు ఇది అప్లై చేసుకోండి అని చెప్పడానికి కూడా గవర్నమెంట్ కి ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఏ కార్యకలాపాలు చేస్తున్నామో, అసలు మన లోన్ ఎంతవరకు కడుతున్నారో, అసలు కడుతున్నారా లేదా అనేది కూడా క్లియర్ గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందనే ఉద్దేశంతో అయితే ఈ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ ని అయితే గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇందులో మన వివరాలన్నింటినీ కూడా పొందుపరుస్తున్నారు కదా. సో ఇక ముందు ఏంటంటే మనం ఒక లోన్ కి వెళ్ళినప్పుడు మన పేరు కొడితే మన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే వచ్చేస్తాయి. అలాగే మనకి ఆ లోన్ మనం అర్హులమా కాదా, మనం ఏ వ్యాపారం చేస్తున్నాం, ఇప్పుడు సపోజ్ మనకి పిఎం విశ్వకర్మ యోజన ఉంది, అందులో చాలా మంది మిషన్ కి పెట్టేశారు, కానీ వాళ్ళ డ్వాక్రాలో వేరే వేరే విధంగా వ్యాపారాలు ఉన్నాయి. సో ఎవరు ఎలిజిబుల్, ఎవరు నిజంగా మిషన్ కుట్టేవారు అనేది కూడా ఇందులో అయితే క్లియర్ గా అయితే వాళ్ళు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎవరు చేతి వృత్తిదారులు, ఎవరు నార్మల్ గా వ్యాపారాలు చేసుకునేవారు, ఎవరి వీధి వ్యాపారాలు అనేది అయితే ఇందులో మీకు ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయి ఉంటుంది కాబట్టి, సో గవర్నమెంట్ మీకు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, ఏ వ్యవస్థకి వీధి వ్యాపారాలకి ఇవ్వాలనుకున్నప్పుడు ఈజీగా మిమ్మల్ని గుర్తుపట్టి మీకు కాల్ చేసి రమ్మని చెప్పడానికి గానీ, లేదు అంటే ఇప్పుడు మిషన్ ట్రైనింగ్ ఇస్తున్నారు, మిషన్ వాళ్ళు ఎవరు, వీళ్ళ అర్హులు అని వీళ్ళని గుర్తించి వీళ్ళకి ఏదైనా ముందుకు తీసుకెళ్లడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, ఇంకా వీళ్ళకి కొత్త పద్ధతుల ద్వారా ఈజీగా వర్క్ చేసుకునే విధానాన్ని నేర్పించడానికి అయితే ఒక యాప్ ని తీసుకురాబోతున్నారు. ఇవన్నీ కూడా అందుబాటులో ఉండడానికే ఈ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ ని అయితే రూపొందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.